హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో ద్రౌపది దేవి అగ్ని నుంచి ఎలా జన్మించింది అనే విషయాల గురించి తెలుసుకుందాం. పాండవులు తన తల్లి కుంతిదేవితో కలిసి ఏకచక్రపురంలోనే నివసిస్తున్న సమయంలో ఒకసారి ఒక బ్రాహ్మణుడు ద్రుపద మహారాజు రాజధాని అయిన కంపిల్య నగరం నుంచి ప్రయాణిస్తూ ఏకచక్రపురంలో ఉన్న పాండవుల గృహానికి వచ్చాడు. పాండవులందరూ అతన్ని ఎంతో బాగా సత్కరించారు. ఆ తర్వాత కుంతీదేవి తన పుత్రులతో సహా వెళ్ళి ఆ బ్రాహ్మణుని, మీరు ఏ ఏ దేశాలు తిరిగారు, ఆ దేశాలలో విశేషాలు ఏమిటి అని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను చాలా దేశాలు తిరిగాను, అలా తిరిగిన ప్రతి దేశంలోని రాజుల యొక్క పూర్తి చరిత్రను తెలుసుకున్నాను. కానీ ద్రుపద మహారాజు పరిపాలిస్తున్న పాంచాలం లాంటి అద్భుతమైన నగరాన్ని ఈ భూమి మీద మరెక్కడా నేను చూడలేదు. ఆ ద్రుపద మహారాజుకి అగ్ని నుంచి ఒక సౌందర్యవతి అయిన అమ్మాయి జన్మించింది. ఆమె కోసం ద్రుపద మహారాజు స్వయంవరాన్ని ఏర్పాటు చేశారని చెప్పాడు. అది విని ఆశ్చర్యపోయిన కుంతిదేవి